ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. రేణుకాదేవి మహిమ ఎటువంటిది? అసలు రేణుకాదేవి మహిమ గురించి తెలుసుకునేప్పుడు ఆవిడ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. రేణుకాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణిగా చెప్తారు. ఆవిడ జమదగ్ని మహర్షి భార్య, పరశురాముడి తల్లి, దత్తాత్రేయ స్వామికి ఆరాధ్య దేవత. ఒకప్పుడు రేణు మహారాజు తపస్సు చేసేట సంతానం కావాలని అమ్మవారి గురించి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి వరమిచ్చి ఆయన ఇంట కూతురిగా జన్మించింది. రేణు మహారాజు కూతురు కాబట్టి ఆవిడికి రేణుకాదేవి అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆవిడ జమదగ్నిని వివాహం ఆడింది. ఇకపోతే ఆవిడ మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఆవిడను సాక్షాత్తు అక్షరరూపిణిగా, వేదమాతగా, పరబ్రహ్మస్వరూపిణిగా చెప్తారు. ఆవిడ మహిమ అమోఘం, అద్భుతం అని కూడా చెప్తారు. అయితే ఈ మహిమ గురించి చెప్పేటువంటి ఒక కథ మనకి పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టిని చేసేట. ఆ సృష్టిని చేసినప్పుడు జగత్తంతా కూడా ఆనందంతో ఉందిట, సత్వగుణంతో ఉందిట. అయితే ఆయన మాయ చేయటం కోసమని మోహాన్ని, అతిమోహాన్ని, మహామోహాన్ని, ఇలాంటి కొన్ని అవిద్యలు, పంచ అవిద్యల్ని ఆయన జగత్తు మీద ప్రయోగించట. ఆ తర్వాత ఆ అవిద్యలే ముందు ఆయన మీద ఆవరించాయిట. ఆవరించిన తక్షణమే ఆయన సృష్టి చేయడాన్ని మర్చిపోయాట, వేదాలన్నింటినీ కూడా మర్చిపోయాట. ఒక మూఢమైనటువంటి అవస్థలో, ఏం చెయ్యాలో తోచనటువంటి అవస్థలో ఉండట. నేను పంపించినటువంటి ఈ విద్యలే, ఈ అవిద్యలే నన్ను ఆవరించాయి, ఇప్పుడు నాకేమిటి గతి అని అనుకున్నట్ట. ఆ తర్వాత ఆయన తపస్సు చేయడం కోసం అని చెప్పేసి సహ్యాద్రి పర్వతం దగ్గరికి వచ్చి ఆమలకీ వనం, ఆమలకీ వనం అంటే ఉసిరిక వనం, ఆ ఉసిరిక వనంలో కూర్చుని రేణుకాదేవి గురించి తపస్సు చేసేట. తపస్సు చేసిన తర్వాత రేణుకాదేవి ప్రత్యక్షమయ్యి ఆయనని అనుగ్రహించింది. ఆ తర్వాత దత్తాత్రేయుణ్ణి కూడా సంప్రదించు అనేటువంటి మాట ఆవిడందిట. ఆ పక్కనే ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఉన్నట్ట. వీరించి ఈవిడ ఎవరో కాదు, సాక్షాత్తు వేదమాత, పరబ్రహ్మస్వరూపిణి. ఈవిడ అక్షర రూపిణి, కకారాది అక్షరాలన్నిటికి కూడా ఆవిడ అధికారిణి. ఆవిడ అనుగ్రహిస్తే ఎవరికైనా కూడా విద్యాప్రాప్తి జరుగుతుంది అని బ్రహ్మదేవుడితో ఈ దత్తాత్రేయ స్వామి మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆశ్రమంలో, ఆయన దేవమందిరలో ఉన్నటువంటి శ్రీదేవి నుంచి చతుర్వేదాలు వచ్చి రేణుకాదేవిలో ప్రవేశించడాన్ని బ్రహ్మదేవుడు చూసేట. ఇంకేమిటి, నాకు ఇంకేమీ అక్కర్లేదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి రేణుకాదేవిని ధ్యానించాను, ఆవిడ ఆశీర్వచనాన్ని పొందాను, ఇంకా నాకేమీ పర్వాలేదు అనుకున్నట్ట. తక్షణమే ఆయనకి వేదాలన్నీ గుర్తు వచ్చాయట. ఇక మళ్ళీ సృష్టి ప్రారంభించడానికి ఆయన తిరిగి వెళ్ళాడు అనేటువంటి మాటను చెప్తారు. ఆ తర్వాత ఈ రేణుకాదేవి దత్తాత్రేయ స్వామికి ఆరాధ్య దేవత. ఆవిడ సాక్షాత్తు శివస్వరూపిణి, వేదస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణిగా చెప్తారు. కొంతకాలం వాళ్ళు లౌకికమైనటువంటి కార్యాలు నెరవేర్చిన తర్వాత బాహ్యమైనటువంటి శరీరాన్ని వదిలి ఆ ఇద్దరూ కూడా కైలాసానికి వెళ్ళారు. జమదగ్ని మహర్షి, ఆ తర్వాత రేణుకాదేవి కూడా లౌకికమైనటువంటి బాహ్యమైన శరీరాన్ని వదిలేసి వాళ్ళిద్దరూ కూడా శివానిగా కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు అనేటువంటి కథని మనకి పురాణాల్లో చెప్తారు. ఇంకని రేణుకాదేవి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణిగా చెప్తారు. దృష్టి దోషాలు పోవటానికి ఏం చెయ్యాలి? అసలు దృష్టి దోషాలు లేవని కొందరు, ఉన్నాయని కొందరు అంటూ ఉంటారు. ఉన్నవాళ్ళు దృష్టి తీసుకుంటూ ఉంటారు నానా రకాలుగా. అసలు ఈ దృష్టిని ఎలా తీసుకోవాలి? మరికొంతమంది ఎవరో తమకి ఏదో చేతబడి చేశారని, ఏవో మంత్రాలు చేశారని, ఏవో ప్రయోగాలు చేశారని భయపడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ కూడా ఏం చెయ్యాలి, తిరిగి వీటి నుంచి బయటికి రావడం ఎలాగో, ఈ దృష్టి దోషం పోవడం ఎలాగో అనేటువంటి మథనం కూడా చాలా మందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దృష్టిని తీయడం చాలా రకాలుగా ఉంది. నిజానికి దృష్టి తగులుతుందా, దృష్టి తగలడం అనేటువంటిది నిజమేనా అనే దానికి మనకి సైంటిఫిక్గా కూడా కొన్ని రీజన్స్ కనిపిస్తాయి. అదేమిటి అంటే, ప్రతి మనిషి శరీరం కూడా ఒక విద్యుత్ ఉత్పాదన కేంద్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన శరీరంలో
విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది, ఉత్పాదన కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఖర్చు చేస్తూ ఉంటాం కూడా. ఆ విద్యుత్తు ఖర్చు చేయడానికి ప్రధానమైనటువంటి కేంద్రం నేత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏ వ్యక్తి అయినా తనలో ఉన్నటువంటి గుణాలని, తనలో ఉన్నటువంటి నెగటివ్నెస్ని, తనలో ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని ప్రస్ఫుటంగా కళ్ళ నుంచి ప్రవహింపచేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. దానికి తార్కాణం ఏమిటి? పూర్వకాలంలో ఋషులు మునులు కూడా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కళ్ళల్లో అత్యంత తేజస్సు కూడా మనకి కనపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి క్రోధించినప్పుడు, సమాజ వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నప్పుడు తీక్ష్ణ దృష్టితో వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. తక్షణమే ఎదురుగా ఉండేవాళ్ళు, మాడిపోతూ ఉండేవాళ్ళు. అంటే ఏమిటి? కళ్ళ నుంచి ప్రసరించేటువంటి శక్తి అమోఘమైనటువంటిది. ఆ శక్తిలో, ఆ విద్యుత్తులో వాళ్ళ భావాలు కూడా ఉంటాయి, వాళ్ళకున్నటువంటి శక్తి తరంగాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయని చెప్పేసి మనకి చెప్పకనే చెప్తూ ఉన్నాయి ఈ కథలు. అంటే ఏమిటి? ప్రతి మనిషిలో ఉండేటువంటి కళ్ళ నుంచి కొంత విద్యుత్తు ప్రసరిస్తుంది. ఆ విద్యుత్తులో వాళ్ళు అనుకునేటువంటి భావాల ప్రభావం కూడా అందులో ఉంటుంది. అదే దృష్టి దోషం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ దృష్టి తగిలినప్పుడు ఏం చెయ్యాలి? దాన్ని తీసివేయటం ఎలా అంటే, ఎదుటి వాళ్ళల్లో ఉండేటువంటి నెగటివ్ శక్తి, నెగటివ్గా ఉండేటువంటి విద్యుత్ ప్రభావం మన మీద ప్రసరింపబడింది అనుకోండి, దానివల్ల మనం చికాకులు పడుతూ ఉంటాం. అయితే ఆ నెగటివ్నెస్ మన నుంచి ఎలా పోవాలి? దీనికి కూడా మనకి కొన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉన్నటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. ఏమిటి? చాలామంది ఉప్పును తిప్పేసి బయటపడేస్తూ ఉంటారు. ఉప్పుకి నెగటివ్ శక్తిని పీల్చేటువంటి శక్తి, అంటే దాన్ని గ్రహించేటువంటి శక్తి ఉప్పుకి ఉంది అని చెప్పేసి మనకి సైంటిఫిక్గా చెప్పేటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకని ఉప్పును తిప్పి బయటపడేస్తూ ఉంటారు. మరికొన్ని ఏమిటంటే నిప్పును, అంటే మంటని కొంత హారతి వెలిగించి కూడా తిప్పి బయటపడేస్తూ ఉంటారు. అంటే నిప్పుకి కూడా నెగటివ్ శక్తిని లాక్కునేటువంటి శక్తి నిప్పులో కూడా ఉంది. కాబట్టి హారతి ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. ఇకపోతే దీన్ని తీయడం అనేటువంటిది సాధ్యమేనా? మరికొంతమందికి ఎవరో చేతపడి చేశారు, ఏదో చేశారు అని కూడా భ్రమపడుతూ ఉంటారు. దీనికోసం ఏం చెయ్యాలి అంటే, దృష్టి దోషాలు పోవటానికి ఇలాంటి భ్రమలు కానీ, భయాలు కానీ, నిజంగా జరిగినవి కానీ తీసేయాలంటే దీనికి ఏం చేయాలి అనడానికి మనకి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఒక మంత్రం కనపడుతోంది. దాన్ని చదువుకోవటం వల్ల కూడా ఈ దృష్టి దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు. రేణుకా రామజనని జమదగ్ని ప్రియాసతి అభిచారోపశమని సర్వానంద విధాయిని బగళా సిద్ధ విద్యాచ దుష్ట నిగ్రహకారిణి స్తంభిన్యాకర్షిణీ చైవ తథోచ్చాటనకారిణి భైరవీ భీమనయన మహేష గృహిణీ శుభా దశనామాత్మకం స్తోత్రం పఠేద్వా పాఠయేజ్జది స భవేన్మంత్రసిద్ధిశ్చ దేవీ పుత్ర ఇవక్షితౌ. ఇక్కడ ఈ మంత్రంలో మనకేం తెలుస్తోంది? ఇంతవరకు మనం జమదగ్ని భార్య రేణుకాదేవి మహిమ గురించి చెప్పుకున్నాం. సాక్షాత్తు ఆవిడ పరబ్రహ్మస్వరూపిణిగా చెప్పుకున్నాం. ఆవిడ దశనామాలు చదువుకోవటం వలన ఎలాంటి దృష్టి దోషాలైనా పోతాయని, ఎలాంటి వాళ్ళు అంటే ఎలాంటి అభిచారాలు, ఎలాంటి చేతబడులు ఎవరైనా మన మీద చేసినా కూడా అవన్నీ కూడా తీసివేయబడతాయని చెప్పేసి మనకి మంత్రశాస్త్రం చెప్తోంది. మంత్రాలు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. మంత్రాలు 6 రకాలుగా ఉన్నాయి. శాంతికరణ మంత్రాలు కాకుండా స్తంభిణీ మంత్రాలు, అంటే స్తంభింపజేసేటువంటివి, ఉచ్చాటన మంత్రాలు, మారణ మంత్రాలు అనేటువంటివి కూడా ఉన్నాయని, అలాంటి దుష్ట ప్రయోగాలు ఎవరైనా మన మీద చేసినప్పుడు ఈ మంత్రజపం, అంటే మంత్రజపం కాదు, ఇది కేవలం రేణుకాదేవి యొక్క 10 నామాలు. ఈ నామాల్ని ఎవరు జపిస్తారో వాళ్ళకి ఎదుటి వాళ్ళ దుష్ప్రభావం, అంటే మంత్రాల దుష్ప్రభావం కానీ, లేదా ఎదుటి వాళ్ళ దృష్టి దోషాలు కానీ వీళ్ళకి తగలకుండా వీళ్ళు రక్షింపబడతారని, రేణుకాదేవి వీళ్ళని రక్షిస్తుంది అనేటువంటి మాటను చెప్తారు. అందుకని ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల ధైర్యంగా, హాయిగా, సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి దృష్టి దోషాలు కానీ, ఎలాంటి చేతపళ్ళు కానీ వీళ్ళ మీద పనిచేయవు అనేటువంటి విషయాన్ని మనకి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. చిన్న పిల్లలకి దృష్టి దోషాలు పోవటానికి ఏం చెయ్యాలి? పెద్దవాళ్ల దృష్టి దోషాలు పక్కన పెడితే మరి చిన్నపిల్లలు మాటిమాటికి ఏడుస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. నిజానికి ఏం చెప్తారంటే, చిన్నపిల్లలకి మనకి కనిపించినటువంటి సూక్ష్మ దుష్ట గ్రహాలన్నీ వాళ్ళకి కనపడతాయిట, బాలగ్రహాలు ఉంటాయిట.
బాలారిష్టాలు ఉంటాయి. అవి చూసినప్పుడు వాళ్ళు కిటకిటలాడుతూ బాగా ఏడ్చేస్తూ ఉంటారు, చికాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే, పిల్లలు తొందరగా భయపడతారు, తొందరగా ఏడుస్తారు. మనలాగా కడుపు నొప్పో కాలు నొప్పో చెప్పలేరు వాళ్ళు. వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారో మనకి తెలియదు, భయపడి ఏడుస్తున్నారో తెలియదు, ఇంకేదైనా బాధతో ఏడుస్తున్నారో కూడా మనకి తెలియదు. తల్లి అయితే పిల్ల ఆకలితో ఎప్పుడు ఏడుస్తుందో కనుక్కొని పాలు పడుతుంది. మరేదైనా చికాకైతే కడుపు నొప్పో కాలు నొప్పో కూడా తెలుసుకుని డాక్టర్కి చూపిస్తుంది. ఒక్కోసారి ఇవేవీ కాకుండా కూడా చికాకు పడుతూ ఉంటారు, బాగా ఏడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి, చిన్న పిల్లలకి, పసిపిల్లలకి దృష్టి దోషాలు పోవడానికి కూడా మనకి అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. దానికి ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడే స్నానం అవ్వగానే ఆఖరి చెంబు నీళ్లు శ్రీరామరక్ష అంటూ వాళ్ళ చుట్టూ 3 చుట్లు తిప్పి వాళ్ళ మీద పోసేస్తారు. అంటే మళ్ళీ స్నానం చేసే వాళ్ళకు, వాళ్ళ శరీరానికి, వాళ్ళకి శ్రీరాముడు రక్షగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత బొట్టు పెట్టేప్పుడు చెంపన చక్కగా దిష్టి చుక్క పెడతారు, అరికాళ్ళకి దిష్టి చుక్క పెడతారు. అంటే వాళ్ళ అందానికి కూడా ఎవరి దృష్టి వాళ్ళ మీద పడకుండా ఉండడం కోసమని. ఆ తర్వాత నల్లని పూసల్ని, దిష్టి పూసల్ని 2 చేతులకి కడతారు. పసిపిల్లల్ని చూస్తే మనకి కనపడుతూ ఉంటుంది, నల్లని పూసలు వాళ్ళ చేతులకు కట్టుకొని కనపడుతూ ఉంటారు. అంటే అలా చూడడం వలన, ఆ నలుపు వలన దృష్టి దోషాలు పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇవన్నీ బాహ్యంగా చేసేటువంటివి. ఆ తర్వాత ఏమిటంటే, ధూపం వేయటం. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండటం కోసం గుగ్గిలం, సాంబ్రాణి అనేటువంటి పొగని కూడా పిల్లలకి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇంకా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏమిటంటే, పిల్లలు అలా ఏడుస్తున్నప్పుడు షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలట. అంతేకాదు, పిల్లల మెళ్ళో అంటే కొంతమంది పిల్లలు ఇట్టే ఏడుస్తూ ఉంటారు, చాలా చికాకు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా చెప్పినప్పుడు, వీళ్ళకి మెడలో ఆంజనేయ స్వామి లాకెట్ని వేయటం, లేదా దుర్గాదేవి లాకెట్ని వేయటం, అలా చేయటం వల్ల ఎలాంటి దుష్టశక్తులు కూడా వాళ్ళ దరిదాపులకు రావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎలాంటి దృష్టి వాళ్ళ మీద పడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇంతేకాకుండా వీళ్ళ కోసం చేసేటువంటి షష్ఠీదేవి మంత్రాన్ని జపించటం వలన కూడా బాలగ్రహాలు ఏమున్నా కూడా దూరంగా పెడతాయని, అకాల మృత్యువులు తొలగిపోతాయని, పిల్లలకి దృష్టి దోషాలు తగలవు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను, అందరూ రాసుకోవచ్చు. రక్ష రక్ష మహాదేవ నీలగ్రీవ జటాధర గ్రహైస్తు సహితో రక్ష ముంచ ముంచ కుమారకం. ఇందులో ఏముంది? మహాదేవుణ్ణి వేడుకోవడం ఉంది. మహాదేవుడు ఎవరు? మృత్యుంజయుడు. అకాల మృత్యువుని తొలగించేటువంటి వాడు, సకల పీడా నివారణ చేసేటువంటి వాడు మహాదేవుడు. ఆయనని ఏం కోరుతున్నాం మనం? రక్ష రక్ష మహాదేవ నీలగ్రీవ అంటే ఆయనకేముంది? కంఠంలో విషం ఉండి ఆయన కంఠం నల్లగా ఉంటుంది. అలాంటి మహాదేవుణ్ణి మనం ఏం కోరుకుంటున్నాం? మృత్యువుల నుంచి, గ్రహపీడల నుంచి, సకల పీడల నుంచి పిల్లవాడిని, కుమారకం అంటున్నాడు, అంటే పిల్లల్ని రక్షించు తండ్రి అని చెప్పేసి మహాదేవుణ్ణి వేడుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఎవరైనా కూడా ఈ శివస్తోత్రం చేసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు రక్షించబడతారు, సకల గ్రహ బాధల నుంచి వాళ్ళకి రక్ష కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి.